లడ్డు వ్యవహారంలో టీటీడీ ఈవో చంద్రబాబు తలో మాట మాట్లాడుతున్నారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. జగన్ ని అన్పాపులర్ చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. శ్రీవారి ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని తెలిపారు. చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తిరుపతికి సంబంధించి దాదాపు వారం రోజుల నుండి సంచలన వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టెంపుల్ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల దగ్గర ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబరు కాటసాని రాంభూపాల్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎందుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది? చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును గురించి ప్రాపగండా, ఈ లడ్డూలు అది కలిపినారు, ఇది చేసినందుకు దాని ప్రక్షాళన జరగడానికే మేము ఈ పూజా కార్యక్రమం వెంకటేశ్వర స్వామి గుడిలో, స్వామి నువ్వన్న దయచూడు స్వామి, మొత్తం వీళ్ళు చేసేవన్నీ కూడా డైవర్షన్ రాజకీయాలకు స్వచ్ఛ చెప్పే విధంగా న్యాయంగా ఎవరు తప్పు చేసింటే వాళ్ళ మీద శిక్షించమని, ఇట్లా అనవసరంగా ప్రాపగండా చేసే నాయకులను ఎవరిని కూడా క్షమించొద్దని ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము పూజలు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా మీ మీద టీడీపీ ఆరోపిస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు చేశారు, ఈరోజు వాటిని కప్పిపుచ్చేందుకే వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని చెప్తున్నారు. దాన్ని మరి ఎట్లా చూస్తారు? ఈ కర్నూలు జిల్లాలో ఏ దేవాలయం మీద దాడి జరిగింది చెప్పండి. మొత్తం రాష్ట్రం ఎంత ఎక్కడ జరిగింది చెప్పు. ఊరికే మాట్లాడితే ఎట్లా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో ఉండే రోడ్లను వైడింగ్ చేయడానికి మొత్తం దేవాలయాలు కూల్చిన వాడు చంద్రబాబు నాయుడు అయితే, అవన్నీ పునరుద్ధరించిన వాడు జగన్మోహన్ రెడ్డి. 12 తర్వాత లడ్డు నెయ్యి వచ్చినది తిరుమలకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే. మమ్మల్ని మాట్లాడితే ఎట్లా చెప్పండి? మాకేం సంబంధం చెప్పండి? అంటే రిపోర్టు టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు, ఏదైతే టెస్టింగ్ ఉందో ల్యాబ్ నుండి ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తుంది. మరి దీన్ని ఎట్లా? కాదండి, బెంగళూరు నుంచి రిపోర్ట్ తెచ్చుకోవాల్సింది గుజరాత్కి ఎందుకైనా చెప్పు. నువ్వు అక్కడ మేనేజ్ చేసుకొచ్చినని పోయినావా? నేను అడిగేదానికి సమాధానం చెప్పాను. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన ఎందుకు ఇంత వివాదం చోటు చేసుకుంది అనుకుంటున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుని గురించి అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు ప్రజలలో అన్పాపులర్ అయిపోయినాడు. సూపర్ 6 పథకాలు ఇవ్వకుండా కూడా అన్పాపులర్ అయిపోయినాడు. ఎట్లా ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలనేదే ఇది డిక్లరేషన్ అన్నీ పెట్టడం. ఇప్పుడు 10 సార్లు పోయి దేవుళ్ళకి పోయి డిక్లరేషన్ అడగని నాయకులు ఇప్పుడు ఎట్లా అడుగుతారో, వాళ్ళకి తెలివిండి అడుగుతున్నారో తెలివి లేకుండా అడుగుతున్నారో మనకు తెలియడం లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా నెయ్యి విషయంలో మాత్రం ఎక్కడ కూడా కల్తీ జరగలేదు, ఇది కేవలం చంద్రబాబు అదేవిధంగా టీడీపీ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలే తప్ప ఎక్కడ కూడా పసలేదని. ఇప్పుడు గతంలో అనేక చోట్ల టెస్టింగ్లు జరిగేవి, కేవలం మేనేజ్ చేయడానికే గుజరాత్ ప్రాంతంలోనే టెస్ట్ చేపడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు అనేది మాజీ టీడీటీ బోర్డు సభ్యుడు పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చెబుతున్న పరిస్థితి. ఇది కర్నూలు జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు.